నెలన్నర ఐసీయూలో ఉన్నా నేను. చనిపోయేంత ప్రాబ్లము వచ్చిందన్నట్టు. అప్పుడు ఏమైందో తెలియదు కానీ లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను బ్రతుకుతానని ఎవ్వరు అనుకోలేదు. నన్ను చూస్తానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఇంకా ఉండదేమో, చనిపోతారని ఒక్కొక్కరు వచ్చి నన్ను చూసి వెళ్తుండేవాళ్ళు. ఇంకా నేను ఇప్పుడు బ్రతికి ఉన్నానంటే ఆ తల్లి దయ, ఆ తండ్రి దయ. నా పేరు విజయరాణి, మాది జమ్మాపురం గ్రామము. నాన్న పేరు లారెన్స్, అమ్మ పేరు మరియమ్మ. మేము ఇద్దరు సంతానము, ఒక అన్నయ్య నేను. మేమిద్దరము చాలా బాగా ఉండేవాళ్ళము. అన్న మహబూబ్ నగర్లో చదువుకునేవాడు, నేనేమో గన్ ఫౌండరీ స్కూల్లో చదువుకునేదాన్ని సికింద్రాబాదు. అయితే తర్వాత నాకు 92లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక మాది పెద్ద కుటుంబము, 8 మంది మగపిల్లలు, 10 మంది, 2 ఆడపిల్లలు, మొత్తం 10 మందిమి. ఆ యొక్క కుటుంబంలో మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా అత్త మామ చనిపోయారు. అయితే 8 మంది అయితే 4 పెద్దవాళ్ళం ఉండేవాళ్ళం, 4 చిన్నవాళ్ళకి. వాళ్ళని మేము ఒక్కొక్కరిని తీసుకొని చూసుకునేవాళ్ళము, తల్లిదండ్రులు లేకపోయేసరికి. అయితే వాళ్ళని కూడా మేమే చదివించుకున్నాము, మనిషికొకరిని తీసుకొని చదివించుకున్నాము. తర్వాత మాది ఇది మళ్ళీ మా పిల్లలు 2, ఒక కొడుకు ఒక బిడ్డ. వారిని సికింద్రాబాదు సెయింట్ మేరీస్లో చదివించినాము. దేవుడి దయ వల్ల మేము మా పెళ్ళైన కొత్తలోనే మాకు కర్నూలు బిషప్ జానిస్ గారు జానిస్ కొత్తగా బిషప్ అయ్యారు. అప్పుడు అక్కడికి మేము వెళ్ళినాం అన్నట్టు. మేము అప్పుడు రామంతపురంలో ఉంటే అప్పుడు మా ఆయన ఇక్కడ ఉండేసరికి అతన్ని డ్రైవింగ్కి తీసుకెళ్లారు అన్నట్టు అక్కడికి. అక్కడ ఒక 7 years ఉన్నాము బిషప్ దగ్గర. తర్వాత ఇంకా కొన్ని కారణాల వల్ల ఇంకా మేము హైదరాబాద్కి వచ్చేసినాం అన్నట్టు. హైదరాబాద్కి వచ్చేసినాక 1 నెల చాలా కష్టపడ్డాము. ఆ దేవుడి దేవాలని చాలా ప్రేయర్ చేసుకొని ఉన్నప్పుడు ఒకరోజు హోటల్లో ఒక అతను కలిసి పలానా సాట జాబ్ ఉంది వస్తావా అని అడిగితే అక్కడికి మా ఆయన వెళ్ళిండు అన్నట్టు. వెళ్తే అక్కడ హోమ్ ఫర్ ద డిజేబుల్ హాస్టల్, పెద్ద హాస్టల్. ఆ హాస్టల్లో మా ఆయన డ్రైవింగ్ పనిచేస్తుండేవాడు. నన్ను కూడా అక్కడ హెల్ప్ చేస్తానికి తీసుకునేవాళ్ళు అన్నట్టు. కూరగాయలు అవి కట్ చేసి ఇస్తానికి వాళ్ళకి హెల్ప్కి తీసుకునేవాళ్ళు. అక్కడ ఒక 24 years అక్కడే ఉన్నాం అన్నట్టు. మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుపెట్టి డిగ్రీ అయినంత వరకు కూడా అక్కడే ఉన్నాం మేము. చాలా బాగుంటుంది. రేమండ్ ఫాదర్ దగ్గర డ్రైవింగ్ చేస్తుండేవాడు మా ఆయన. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మా పాపకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసినాక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు కూడా హెల్త్ బాగలేక క్యాన్సర్ అప్పుడే స్టార్ట్ అయింది 2015లో. 2015లో స్టార్ట్ అయినాక చాలా బాధపడ్డాము. ఎంతో ఇక దేవుడి దయ వలన అన్ని ఆపరేషన్ అవన్నీ సక్సెస్ అయింది. మంచిగా ప్రేయర్ చేసుకున్నాము, అన్నీ మంచిగా జరిగింది దేవుడి దయ వలన. కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అడుగడుగున్న దేవుడు ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నాడు. తర్వాత ఒక స్థలం తీసుకున్నాం అన్నట్టు. రామంతపురంలో ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇంటి సమయంలో ఒక పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు గునాదులు తీసే సమయంలో ఇదంతా మొత్తము భూమిలోకి లోపలికి మొత్తం నీళ్ళన్నీ మట్టి అంతా ఇట్లా పూడుకోపోతుంది అన్నట్టు, ఒక లోయలాగా చేరుతుంది అన్నట్టు. అప్పుడు భయం అయ్యి మా ఆయన చాలా భయపడి ఇంటికి వచ్చి ఇట్లా సంగతి ఇట్లా జరిగింది అని అప్పుడు రాళ్ళు అవన్నీ అడ్డం వేసేసి ఇంటికి వచ్చిండు అన్నట్టు. ఇంటికి వచ్చేసి అయిపోయినాక తర్వాత నైట్ అర్ధరాత్రులు కూర్చొని చాలా సేపు ప్రార్థన చేసుకున్న, దేవమాతమ్మ దగ్గర కూర్చొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటే ఆ తల్లి దయ వలన ఆ యొక్క ప్రాబ్లం అనేది మొత్తము నిలిచిపోయిపోయింది. నిలిచినాక ఇంకా మా ఆయన ఇంటికి వచ్చినాక ఇంకా మేము సాక్ష్యం చెప్పాలనుకున్నాము. ముత్తంగి చర్చిలో సాక్ష్యం చెప్పిన అక్కడ. తర్వాత ఇక్కడ రామంతపురము ఈ స్థలం తీసుకున్నాం అన్నట్టు, చర్చ్ ముందు దొరకాలని. అక్కడ కూడా చాలా గొడవ అయింది. ఒక అతనైతే మా ఆయనని కూడా ఇట్లా నువ్వు కొనగలుగుతావా, చేయగలుగుతావా అని అన్ని ప్రశ్నలు వేసి అడిగినప్పుడు మా ఆయన నాకు ఇష్టం ఉంటే కొనుక్కుంటాం, చేతనైతే కొనుక్కుంటాం, లేకుంటే లేదు అని చెప్పారు అన్నట్టు. చెప్పిన సమయంలో నేను అన్న ఒకటే మాట, అది మనకు దొరకాలనుకుంటే తప్పకుండా దొరుకుతుంది, లేకుంటే అది మనకి రాదు అని చెప్పినామన్నట్టు. లూర్దు మాతకు ప్రేయర్ చేసుకున్నా. లూర్దు మాత దగ్గర ప్రేయర్ చేసుకున్నప్పుడు అది ఎన్ని ఇకంట్లో ఉన్నా కానీ ఆ సమయంలో మాకు ఆ స్థలం గోడ మీద
ఒక నెంబర్ ఇచ్చారన్నట్టు. ఆ నెంబర్ ద్వారా అతన్ని ఫోన్ చేస్తే అతను డైరెక్ట్గా మమ్మల్ని కలిసి మాకు ఆ స్థలము 55 లక్షలకు అమ్మిండు అన్నట్టు. అప్పుడు అదే రోజు మరుసటి రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. తర్వాత ఇంకా తల్లి కృపదయ వలన ఇంకా మేము ఆ ఇల్లు అక్కడ కట్టుకున్నాం అన్నట్టు. ఆ ఇంటి స్థలము కొనుక్కునేటప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయింది, కానీ దేవుడు అన్ని సమస్యల నుండి మమ్మల్ని రక్షించిండు. ఇంకా ముఖ్యంగా నాకు మళ్ళా బ్యాంకు లోను 22 లక్షలు ఇస్తామన్నారు. 22 లక్షలు ఇస్తానన్నప్పుడు మేమేం చేసినామో అన్ని ఫోటోలు తీసి పెట్టినాక వాళ్ళు ఏమన్నారంటే, మీరు కింద షాపు వేయొద్దంటే మీరు వేశారు, మాకు ఆ షాప్ సంగతి చూపించలేదు అని చెప్పారు అన్నట్టు. లేదు మేము పెట్టినాము, ఫోటో తీసి పెట్టినామంటే కూడా వాళ్ళు వినలేదు. తర్వాత 18 లక్షలు ఇచ్చి తర్వాత క్యాన్సిల్ చేశారు వాళ్ళు. క్యాన్సిల్ చేసినాక చాలా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయినాక కూడా మళ్ళీ అదే సమయంలో నా కొడుకు పేరు మీదనే లోన్ తీసుకున్నాము. లోన్ తీసుకుంటే ఆ అబ్బాయికి కూడా డెల్ కంపెనీ వాళ్ళు కొంతమందిని తీసేసిన సమయంలో ఇప్పుడు ఇబ్బంది అయింది. ఈ లోన్ ఎట్లా కట్టుకోవాలా, ఇది ఎట్లా ఇది పూర్తి చేయాలా ఇల్లు అని అనేసి చాలా ఇబ్బంది పడ్డాం అన్నట్టు. ఆ టైంలో కూడా మేము దేవునే ప్రార్థించుకున్నాం. ముత్తంగికి ప్రతి నెల వడకాలకి పోయేసి అక్కడ బ్లెస్సింగ్ వాటర్ తీసుకొచ్చి ఇంకొకటి ఆయిల్ అవి 2 తీసుకొచ్చి మా స్థలము మొత్తం చల్లేదాన్ని విశ్వాసంతో చల్లినాక తండ్రి దేవుడు నిజంగానే గొప్ప అద్భుతం చేసిండు. నా కొడుకుకి మంచి జాబ్ వచ్చేటట్టు చేసిండు. 70,000 శాలరీ వచ్చింది. అప్పుడు ఫస్ట్లో 40,000 ఉండే. తర్వాత ఆ జాబ్ పోయినాక తర్వాత ఈ జాబ్ వచ్చింది. ఈ జాబ్లో 70,000 శాలరీ అని చెప్పినారు. తర్వాత వేరే బ్యాంకు వాళ్ళు కూడా మేము లోన్ ఇస్తాము, ఆ లోన్ ద్వారా 30 లక్షలు ఇస్తామని చెప్పారు. మాకు 30 వద్దు సార్, ఒక ఇప్పుడు 22 ఇస్తాను అన్నప్పుడు వాళ్ళు ఇంత ఇచ్చారా అని అంటే 26 లక్షలు వాళ్ళు శాంక్షన్ చేసి ఇచ్చినాక ఇంకా ఆ ఇల్లు మళ్ళీ మొదలు పెట్టినాం అన్నట్టు. ఇల్లు అయిపోయింది. మళ్ళీ ఇంకా బండల కాడ కూడా చాలా ప్రాబ్లం అయింది. కానీ అడుగడుగున నిజంగా నాకు ఎందుకు ఇట్లా అయిపోతుందని చాలాసేపు ప్రార్థన చేసుకునేది. ప్రార్థన మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేదు. గొప్పగా నా జీవితంలో జరిగింది. తల్లి దగ్గర కూర్చొని నేను ఎక్కువ ప్రార్థన చేసుకునేదాన్ని. ఏ సమస్య వచ్చినా ఇదైనా కానీ. క్యాన్సర్ 15లో ఆపరేషన్ అయిన స్కీమోలు రేడియేషన్స్ అన్నీ తీసుకున్నా. అది అట్లా ఒక 2-3 ఇయర్స్ మెడికేషన్లోనే ఉన్నా నేను. తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ ఇవి టెస్ట్ అన్నీ చేయించుకుంటే నార్మల్గానే వచ్చింది. అన్ని టెస్టులు నార్మల్ వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత 2018లో మళ్ళా ఓవరీన్కి ప్రాబ్లం వచ్చినాక దానికోసం అని పోతే ఆపరేషన్ చేయాలి అని చెప్పినారు. సరేనని ఆపరేషన్ చేయించుకున్న. రేడియేషన్ అన్నీ అయిపోయినాయి. కీమోలు ఇచ్చారు. రేడియేషన్ అప్పుడు తీసుకోలేదు. కీమోలు 8 కీమోలు తీసుకున్నా. తర్వాత మాత్రం నాకు చనిపోయేంత ప్రాబ్లము వచ్చిందన్నట్టు. అప్పుడు ఏమైందో తెలియదు, కానీ ఆ నొప్పులకి కానీ భరించలేని నొప్పులు నేను చాలా భరించాను. ఇంకా నేను బ్రతకనేమో అనుకున్నాను నేను, కానీ దేవుడు నన్ను పైకి లేపిండు ఆ సమయంలో కూడా. కానీ అడుగడుగున నన్ను ఎందుకు అతను వాడుకోవాలని చూసుకున్నాడు తెలియదు, కానీ ఆ భగవంతుడు మాత్రం నన్ను అడుగడుగున నన్ను లేపుకొని వచ్చాడు. ఆ తర్వాత కూడా మళ్ళా 22లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఆ 22వ సంవత్సరంలో ఏంటంటే కడుపులో బాగా వాటర్ వచ్చేసింది. కడుపు అంతా ఉబ్బుగా అయిపోయింది. దానివల్ల అది తీయాలనేసి చెప్పారు. దానికి కూడా కీమోల ద్వారానే తగ్గుతుందని అని చెప్తే మళ్ళీ కీమోలు 4 తీసుకున్నా. 4 తీసుకున్న తర్వాత ఆ 4వది తీసుకునే సమయంలో ఆ డోసు ఎక్కువైందో ఏమో తెలియదు, కానీ ఆ డోసు వల్ల చాలా ప్రాబ్లం వచ్చింది. అది నొప్పి ఎక్కువ వచ్చేసేసింది. వచ్చినాక కూడా ఇంకా వాళ్ళు తగ్గించారు. మళ్ళీ అదే సమయంలో నేను కీమోలు తీసుకునే సమయంలోనే నా కొడుకుకి పెళ్ళి అయింది. మొన్న జనవరి 5కి పెళ్ళి అయినాక 4వ రోజుకి నేను మళ్ళీ నాకు మొత్తము ఆక్సిజన్ ప్రాబ్లం అయింది. మొత్తం జ్వరం వచ్చేసి రోజు జ్వరం వస్తుండేది. ఇబ్బంది అవుతుంది. మా వాళ్ళకి ఈ కార్యం అంతా అయిపోయినాక నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన సార్. అది ఒక నెలన్నర ఐసీలో ఉన్నా నేను. ఐసీలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఒక స్టేజ్కి పోయిన. ఇది 10-12 ఆక్సిజన్ లెవెల్కి పడిపోయింది అన్నట్టు నాకు. అప్పుడు ఈమె బ్రతకదు, ఛాన్స్ మాత్రం లేదు అని చెప్పారు. కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను వదిలిపెట్టడు అనేసి నేను చాలా ప్రార్థన చేసుకునేదాన్ని.
నా తోటి వాళ్ళు కూడా చాలామంది సంఘంలో నేను అన్ని ప్రేయర్ గ్రూపులలో ఉన్నా. నేను ఆ గ్రూపులలో ఉన్న ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన చేశారు. నేను కూడా ఎప్పుడు ఏడ్చుకుంటేనే, నేను నిద్ర అంటనేది ఉండదు నాకు. అర్ధరాత్రిలో కూడా 3 గంటల సమయంలో కూడా ఎప్పుడు నిద్రపోయేదాన్ని కాదు. ఎప్పుడు నాకు మెలకు వచ్చినా ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. అలా ఇంకా మా చర్చ్ కాలనీలో ఉన్న పెద్దవాళ్ళు కూడా నా కోసం చాలామంది ప్రేయర్ చేశారు, పూజ పెట్టించారు. దానివల్ల అన్నిటి వల్ల నేను బ్రతకగలిగిన. కానీ తల్లి నేను పండుకున్నప్పుడు నేను చెప్పాలను, కానీ అది నిజంగా నా జీవితంలో జరిగింది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పడక మీదనే ఉన్నప్పుడు పక్క వాళ్ళు ఎంతోమంది వచ్చిపోతుండేవాళ్ళు, ఒక్కొక్కరు ఇట్లా వచ్చేసి చనిపోతుండేవాళ్ళు. అట్లా 20-30 మందిని నేను చూసినా, కానీ భయపడిపోయినా నేను. తండ్రి నన్ను ఏం చేస్తావు, నీ చిత్తమే తండ్రి, నాకు జీవం ఇచ్చింది నువ్వే కదా, నువ్వు ఏది చేసినా నువ్వు తీసుకుపోయినా నాకు పర్వాలేదు, కానీ నా పిల్లల్ని నేను మంచిగా చూడాలి, పెళ్లి చేసి నేను ఇక్కడికి వచ్చిన తండ్రి, నన్ను నువ్వే బ్రతికించానని చాలా ప్రార్థన చేసుకున్నాను. అందరూ నా కోసం ప్రార్థన చేశారు, పూజలు పెట్టించారు. నా పిల్లలైతే మరీ ఎక్కువగా బాగా ఏడ్చారు. మా ఆయన, నా బిడ్డలు, మా అమ్మ మరి ఇంకా ఎక్కువగా. మా అమ్మనే నన్ను వదిలిపెట్టకపోయేది, ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉండేది. నా బిడ్డకి ఎందుకు నువ్వు ఇట్లా చేసినావని ప్రార్థన చేసుకుంటూ ఉండేది. వాళ్ళందరి ప్రార్థన వల్ల నేను బ్రతికి బయటకు వచ్చినాను. తల్లి నేను ఇట్లా పడుకున్నప్పుడు ఆ నైట్లో నా చుట్టే ఇట్లా తిరుగుతుండేది. దేవమాతమ్మ తిరిగి నన్ను ఎవరో లేపి కూర్చోబెట్టినట్టు, నీకేం కాదు అని చెప్పినట్లు నాకు అనిపించేది. నాకు రామంతపురంలో చర్చ్ కాలనీలోనే ఇంటి ముందు, గుడి ముందే మా ఇల్లు. అయితే నేను అనుకునేది, పండగ వస్తుంది కదా తల్లి, నేను ఎట్లా చూడాలి, నేను పండగ కూడా చూస్తానో చూడను, నేను ఉంటానో ఉండను అనుకున్నప్పుడు ఆ తల్లి చిరునవ్వు నవ్వి, అమ్మ నీకేం కాదు, నువ్వు వస్తావు తప్పకుండా, నీకు మంచిగా నువ్వు తిరిగి నువ్వు ఇంటికి వస్తావు, నన్ను చూస్తావు, నువ్వు నా కోసం ప్రార్థన చేస్తావు, నా దగ్గరికి వస్తావు అని ఆమె నాకు చెప్పింది. ఆ విశ్వాసంతో నేను నిజంగానే ప్రార్థన చేసుకొని నేను ఇంటికి మళ్ళీ ఫోన్ చేసి ఆ తేరు తిప్పేటప్పుడు అమ్మని నాకు వీడియో కాల్ చేసి చూపించండి అని చెప్పేదాన్ని. వాళ్ళు అట్లనే చేసిండ్రు. వాళ్ళు చూసిన నేను చాలా సంతోషమైంది. ఇంకా నేను ఇప్పుడు బ్రతికి ఉన్నానంటే ఆ తల్లి దయ, తండ్రి దయ. కానీ విశ్వసించిన వారికి సమస్తమును సాధ్యమని చెప్పిన ఆ తండ్రి దేవునికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని ఉంటా. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పాలని గుడిలో అనుకున్నా, కానీ అక్కడ చెప్పాలని ఒక్కొక్కసారి భయం అనిపించేది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను బైబుల్లోనే నేను గుడికి వచ్చేదాన్ని. ప్రతిసారి కర్నూలులో ఉన్నప్పుడు నాకు గుడి దగ్గరే ఉండేది. ఎప్పుడు నేను గుడికి వెళ్తుంటే ఉండేది, బైబుల్ చదివేది, రీడింగ్ చదువుతుండేది, అన్నిట్లో పాల్గొనేదాన్ని. ఫస్ట్ నుంచి నాకు దేవుడి మీద భక్తి ఎప్పుడుకి ఇది కాలేదు. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండేదాన్ని. నేను బ్రతకని అనుకున్నాను. నేను ఇంకా నేను ఉంటానో ఉండనో అనుకునేదాన్ని, బ్రతకని అనుకున్నా. కానీ దేవుడు నన్ను బ్రతికించిండు. ఎన్ని ఒడుకుదొడుకులు ఎదుర్కొని కూడా నేను పైకి వచ్చిన. ఆ ఇల్లు కట్టేటప్పుడు కూడా నాకు చాలా ఇబ్బంది, పైసలు లేని పరిస్థితుల్లో కూడా నేను ఒకరికి ఇది చేయి చాపకుండా కూడా ప్రార్థన చేసుకొని, ఆ ప్రార్థనలోనే నాకు ప్రతి ఒక్కటి నాకు సమకూర్చిండు దేవుడు. నా కొడుకుకి జాబ్ రావడము, నా లోన్ ఇంకా ఎక్కువ రావడము, అదే సమయంలో నేను మంచిగా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నా. మా ఫాదరు అమెరికాలో ఉంటారు, మా మరిది చదువు మా పాలకు వచ్చిన అబ్బాయి మేము నలుగురిని తీసుకున్నామని చెప్పినాం కదా, ఆ నలుగురిలో ఈ అబ్బాయి 5వ అబ్బాయి అన్నట్టు 8 మందిలో. ఆ అబ్బాయి కూడా మాకు అనగానే నేను ఇది లేదు అని వెంటనే ఆ అబ్బాయి కూడా నాకు 2-3 లక్షలు సహాయం చేసిండు ఇంటికి. 5 నెలలు ఇప్పటికి కూడా మెడికేషన్లోనే ఉన్నా. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా క్యాన్సర్ది ఆ మెడిసిన్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు నేను హాస్పిటల్ ఐసీలో ఉన్నాను కదా, దానివల్ల నీకు మళ్ళీ ఇచ్చే 6 కీమోలు అయితే 4 ఇచ్చినాక ప్రాబ్లం అయింది కదా, ఆ ప్రాబ్లం అయిన తర్వాత తీసుకున్నాక వాళ్ళు ఏమన్నారంటే, నీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదమ్మా, ఏది లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది కదా,
దానివల్ల నీకు కీమోలు ఇప్పుడు ఇవ్వరు అని అనేసి మెడిసిన్స్ ఇస్తున్నారు సార్. ఆ మెడిసిన్ మీద ఇప్పుడు నేను ఉంటున్నాను. నేను పెళ్ళైన కానించి మాత్రం నేను మాత్రం దేవునికి నమ్ముకున్నా కాబట్టి దేవుడు నన్ను ఎప్పుడు చేయి విడవలేదు. దేవుడి సేవలోనే దేవుడే నాకు తోడున్నాడు. బిడ్డకి వేరే వాళ్ళతో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఎప్పుడు కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలుగా కొంచెం ఏదో మనస్పర్ధలు వచ్చి గొడవ పడడం చేయడము అవన్నీ జరిగినప్పుడు, ఎందుకు నా బిడ్డకి నువ్వు ఇంత కష్టం పెడుతున్నావు, తల్లి దగ్గరికి పోయి ఎప్పుడు క్యాండిల్ వెలిగించుకొని ప్రార్థన ఉంటా. కానీ ప్రార్థన చేసుకున్న సమయంలో ఇంకొకటి, అతడు మా ఇంటికి రానిచ్చేవాడు కాదు. అమ్మాయిని కూడా ఏ కార్యం ఉన్నా మా ఇంటికి రానిచ్చేవాడు కాదు. అయితే నేను తల్లినే నమ్ముకున్నా కాబట్టి, అమ్మ నువ్వే నాకు దారి చూపించు, నా బిడ్డకు ఒక మంచి జీవితం ఏర్పరచు అని ప్రార్థన చేసుకున్నప్పుడు అబ్బాయి మనసుని ఎట్లా కరిగించిండు. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. అట్లా చేసుకున్నాను అంటప్పుడు ఇప్పుడు ఆయనంతలో ఆయనే ఇప్పుడు మేమున్న ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినాక ఇప్పుడు ఆ అమ్మాయిని కొంచెం మంచిగా చూసుకోవడము, పిల్లల పట్ల కొంచెం ప్రేమగా ఉండడము అది జరుగుతుంది. నేను అనుకున్నది మాత్రం ఇది కావాలి అని అనుకుంటే మాత్రం తల్లి తప్పకుండా నాకు నెరవేరుస్తుంది. అదంతా ఆ తల్లి దయ. ఇప్పటి నుంచి నిన్ను తప్ప నేను ఎవరిని అడగనమ్మా, వాళ్ళ సంసారము నిలబెట్టేది నువ్వే అని అనేసి నేను ప్రార్థన చేసుకున్నా. వాళ్ళ సంసారం ఇప్పుడు మంచిగానే ఉంది. 2 బిడ్డలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు నా దగ్గరే ఉంటున్నారు. ఒకప్పుడు రానిచ్చేవాడు కాదు ఇంటికి వెళ్ళి. నా కొడుకు జీవితంలో ఫస్ట్ పెళ్ళి నేను అక్కడ ఉంటే మాత్రం సికింద్రాబాద్లో ఉంటే మాత్రం నాకు ఇక్కడ కాదు అని అనేసి ఇక్కడికి వస్తే ఏదో ఒకటి ఇల్లు కట్టుకుంటే ఈ సమస్య అంతా తొలగిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా మేము ఇక్కడికి షిఫ్ట్ అయినాము. ఫాదర్ చనిపోయారు. ఆ సమయంలో అందరినీ అక్కడి నుంచి తీసేసినాక మనకంటూ ఒకటి ఉంది కదా స్థలం అని అనేసి ఇంటికి వచ్చినాం అన్నట్టు. ఇక్కడికి రామంతపురంకి వచ్చి ఇంకా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం అన్నట్టు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా బోరు వాటరు పడకపోతే మా ఆయన ఆ స్థలంను కూడా అమ్మేసేద్దాము అని అనుకున్నప్పుడు, ఎందుకు వద్దు, మనము ఇష్టపడి మనం దేవునికి గుడెదురంగా మనకి స్థలం దొరకడమే గొప్ప. మనకు దేవుడు ఇచ్చిన ఈ స్థలం కాబట్టి నేను మాత్రం అమ్మొద్దు, అమ్మనేయమని నేను నా కొడుకు అడిగినమన్నట్టు. అడిగినప్పుడు మా ఆయన ఊరుకున్నాడు. అయితే అది బోర్ వేసినప్పుడు మొత్తం బండనే 900 ఫీట్లు వేసినా కానీ మొత్తం బండనే తగిలింది. బండ తగిలినాక ఈ బండ తగిలింది ఇది మనకు అవసరం లేదని అమ్ముతానంటే అప్పుడు కూడా నేను అమ్మనియలే. ఎందుకంటే దేవుడి మీద భారం వేసినాక తర్వాత ఒక అతను అన్నాడు, అందులో కొంచెము రాయో ఏదో చూస్తే తెలుస్తుంది కదమ్మా అని అంటే ఆ రోజు తెల్లారిపోయి వేసి చూడంగానే దాని నిండా నీళ్ళు వచ్చేసినాయి. అవి అదొక గొప్ప అద్భుతము. ఆ నీళ్ళు వచ్చినాక అప్పుడు చాలా సంతోషమయ్యి అక్కడ ఇల్లు స్టార్ట్ చేసినాము. ఇల్లు స్టార్ట్ చేసినాక ఇల్లు కట్టుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ నేను అంతోని వారికి ప్రార్థన చేసుకునేదాన్ని. ఎప్పుడు అంతోని వారి పూజకి ఎప్పుడు వెళ్ళేదాన్ని, పూజ పెట్టించుకునేదాన్ని. 9 వారాలు అట్లా పూజ పెట్టించుకున్నాక ఒక సంబంధం వచ్చింది. ఎంగేజ్మెంట్ అయిపోయినాక అది క్యాన్సిల్ అయింది. అయితే తర్వాత చాలా బాధపడ్డాక తండ్రి ఎందుకు ఇట్లా జరిగింది అని మనసులో ప్రార్థన చేసుకున్నాక తర్వాత అదే ఒక సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ ఒక 5-6 నెలలకి మళ్ళీ ఈ మా ఊరు అమ్మాయినే, జమ్మపురం అమ్మాయే మాకు సంబంధం వచ్చింది అన్నట్టు. ఆ సంబంధం మాట్లాడినాక మా బాబుకి వివాహం జరిగింది. మా ఆయన కూడా ఎప్పుడు మేము ఇద్దరము ఇక్కడ ఒక్కసారి అని కాదు, ఇప్పుడు దొరికింది కదా అని ప్రతిసారి కర్నూలులో ఉన్నప్పటి నుంచి ఒకరోజు పూజ లేదు అని మా ఆయన కూడా ఎక్కువ ప్రార్థనకి పూజలకి ఏ దానికైనా అటెండ్ అవుతుంటాడు. లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నేను బ్రతుకుతానని ఎవ్వరు అనుకోలేదు. నన్ను చూస్తానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఇంకా ఉండదేమో చనిపోతారని ఒక్కొక్కరు వచ్చి నన్ను చూసి వెళ్తుండేవాళ్ళు. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుండేది. ఏడ్చుకుంటా నేను ఇంక నా బ్రతుకు ఇంతేనేమో అని అనుకునేదాన్ని. తండ్రి నీ చిత్తమే అని ప్రార్థించుకుని, నీ చిత్తమైతే నన్ను బ్రతికిస్తావు, లేకుంటే లేదు అని నేను ఇంకా ప్రార్థన చేసుకుంటాను, నీకే అప్పగిస్తున్నాను అనేసి ప్రార్థన చేసుకుంటూ కూడా వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఈ అమ్మాయి బ్రతకదేమో అనేసి అక్కడికి పోయి చెప్పేసరికి ప్రతి గుడిలో గంట కొట్టినప్పుడల్లా ఈ అమ్మాయి చనిపోయింది అని రాణి చనిపోయింది అని అందరూ అనుకునే వాళ్ళంట. అందరూ అనుకుంటే వాళ్ళందరి దీవెనలే నాకు గొప్ప
దీవెనగా మారిపోయింది. ఇంకొకటి జమ్మపురంలో కూడా ఎవరైనా సరే అనుకునే చేన్లల్లో మాట్లాడుకునే వాళ్ళు, అక్కడ మాట్లాడుకునే వాళ్ళు, ఇళ్ళ కాడ ఈ అమ్మ రాని మరియమ్మ బిడ్డ అంట బ్రతకదంట, నోటి మాటలు బంద్ అయిపోయినాయి అనంట అని చాలామంది అన్నారు. కానీ మా అమ్మ చాలా బాధపడి ఏడ్చుకునేది, ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఇట్లా చేస్తున్నావు తండ్రి అని ప్రతిరోజు ప్రార్థన చేసుకునేది. ఫాదర్లు ఎవరైనా మాట్లాడితే కూడా మా అమ్మ ఏడ్చుకుంటూనే కూర్చునేది అని వాళ్ళు ఫాదర్లు ధైర్యం చెప్పేది, ఏం కాదు నీ బిడ్డ నీ తిరిగి ఇంటికి కంపల్సరిగా వస్తుందని చర్చ్ కాలనీలో ఫాదర్లు వాళ్ళు మా అమ్మని ఓదార్చేవాళ్ళు. ఆ ఫాదర్ ఓదార్చి నీకేం కాదమ్మా, నీ బిడ్డ ఎప్పుడు గుడికి వస్తుంది, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, అలాంటప్పుడు ఆ అమ్మాయికి ఏం జరగదు, మంచిగా తిరిగి వస్తుంది, నువ్వు సంతోషంగా ఉంటావు అనేసి చాలా అన్నారు. నేను ఒకటే అనుకున్నా, తల్లి నీ దయగా నీ పాదాల చెంత నీకెప్పుడు నువ్వైతే కృప నెనరగల తల్లివి కదా, నువ్వు చేయి విడవవు, నిన్ను నమ్మిన బిడ్డను నువ్వు చేయి విడవవు తల్లి అని నేను ప్రార్థన మొరపెట్టుకునే దాన్ని తల్లి మేరీమాత దగ్గర. ఆ యొక్క మొర ఆలకించింది తల్లి. నా కోసం ప్రార్థన దేవుడి దగ్గర సమర్పించుకుంది. అందరి ప్రార్థన వల్ల చర్చ్ కాల్లో కానీ, గ్రూపులలో కానీ, ఇంకా నా తోబుట్టువులు, మా బంధువులు, మా ఆడబిడ్డ వాళ్ళందరూ నా కోసం ప్రార్థించారు, పూజలు పెట్టించారు. వాళ్ళ పూజలు ఇవన్నీ ఫలం వల్ల నేను గ్రూపులలో ఏ గ్రూపులు అయితే నేను ఉన్నానో వాళ్ళందరికీ నా తరపు నేను వారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నా. నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వారికి కృతజ్ఞత చెప్పుకుంటున్నా. ఇంకా ఎన్నో సాక్ష్యాలు నా నోటి గుండా నా ద్వారా చెప్పాలనేసి నన్ను దేవుడు మంచిగా వాడుకోవాలని నేను ప్రార్థించుకుంటున్నా. ఈ ఆవే మరియ గ్రూపు అబ్రాడ్ రోజరీ ఫ్యామిలీ ప్రొద్దున్నే 4:45కి స్తుతులు చెప్పుకొని, రీడింగ్ చదువుకొని, జపమాల చెప్పుకొని చేస్తాము అన్నట్టు ప్రొద్దున్నే. మళ్ళీ సాయంత్రం కూడా జపమాల ఉంటుంది ఆవే మరియ గ్రూపులో జపమాల. మళ్ళీ 3rd గ్రూపులో 11 గంటలకి ఉంటుంది. ఆ గ్రూపులలో పాల్గొంటాము, ఆ ప్రేయర్లలో పాల్గొంటాము మొబైల్లోనే. చర్చిదంటే మర్యాదలం గ్రూపులలో ప్రేయర్ నడిపిస్తాము, రోజు ఒకరము నడిపిస్తాం ప్రేయరు. ఆయాసము ఇన్ఫెక్షన్, ఇది ఆయాసము ఇప్పటికి కూడా కొంచెము కోలుకోలేదు, కానీ నేను గుడికి మాత్రం మరవను. వద్దు, ఎందుకు నువ్వు, మా బాబాయ్ అయితే ఎందుకమ్మా నువ్వు అట్లా ఆయాసపడుకుంటా, మెట్లు దిగి ఎక్కేటప్పుడు ఆయాసపడుకుంటూ కూడా వెళ్తావు అని అంటే, నాకు ఈ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఏది ఒక దాన్ని నేను సద్వినియోగం చేసుకోను, అన్నిటికీ నేను ముందుండి వెళ్తాను. నాకు చేతైన కాడికి ఆయనే బ్రతికించినప్పుడు, ఆయన నన్ను లేవనెత్తినప్పుడు నేను ఆయన కోసం వెళ్ళకపోతే ఎట్లా అనేసి కూడా గుడికి నేను వెళ్తాను అన్నట్టు. ప్రతిరోజు గుడి లేకపోతే, నాకు ప్రొద్దున లేవకపోతే, ఒకవేళ నేను లేవను అని అనుకున్నప్పుడు కూడా దేవుడు నన్ను కంపల్సరిగా లేపుతాడు. ఒక మనసులో ఒక బాధ అనిపిస్తుంది, లేవాలి అనేసి లేచి వచ్చి అట్లనే కూర్చుంటా 3 గంటలు కానీ ఏ సమయంలో వచ్చి కానీ నాకు బాధ అనిపిస్తే మాత్రం నా ప్రేయర్ కాడికి వచ్చి జపం చెప్పుకొని ఆ దివ్యకారుణ్య ప్రేయర్ ఏ టైంలో అయినా సరే దివ్యకారుణ్య ప్రేయర్ చెప్పుకుంటా, బైబుల్ చదువుకుంటా. అడుగుతాము ఎట్లా అని అంటే, ఏమోనమ్మా చెప్పలేము, నీ పరిస్థితిని బట్టి అయితే మేము ట్రీట్మెంట్ అయితే ఇస్తాము, ఇచ్చిన కాడికైతే ఇస్తాము, అది దేవుడి చిత్తం అని అంటారు వాళ్ళు. అంతే, దేవుడి చిత్తమే కదా ఏది జరిగినా కానీ. డాక్టర్లు దేవుడికి ఎప్పుడు నాకు ఇదే అనుబంధం ఉండాలి, ఎప్పుడు దేవుడు నన్ను వాడుకుంటూనే ఉండాలి, కానీ నేను సాక్ష్యం చెప్పలేను అని నాకు అక్కడ రామపురంలో చెప్పాలని అనుకున్నప్పుడు నాకు భయం వేసింది. కానీ తండ్రి, నీవు నాకు ఈ యొక్క మొన్న వచ్చినప్పుడు నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చిన, నేను ఇది మాత్రం సద్వినియోగం వినియోగించుకోవాలని అనేసి ఒక కాలనీలోనే కాకుండా నేను ఈ ప్రపంచానికి కూడా నా యొక్క సాక్ష్యము బలమంగా వాడుకోవాలా తండ్రి అని అనేసి నేను ఈ సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ నాకు ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చారు దివ్యవాణి ఛానల్ ద్వారా. మీకు చాలా కృతజ్ఞతలు, నా యొక్క సాక్ష్యాన్ని మీ ముందు పంచుకున్నందుకు.